టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 30వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. విగే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించారు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం దుమ్ము దులిపేసింది. తొలివారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ సాధించింది. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో మొత్తం $2.93 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక గ్రాస్ వసూళ్ల ప్రకారం ఈ సినిమాకి చూసుకున్నట్లయితే ఇక తొలి రోజు దాదాపు 45 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 2 రోజులకి 77 కోట్లు, 3 రోజులకి 106 కోట్ల వసూళ్లు వచ్చాయి. 7 రోజులకి 203 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 14 రోజులకి 286 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 26 రోజులకి చూసుకున్నట్లయితే ఈ సినిమాకి మొత్తంగా కలెక్షన్స్ దాదాపు 318 కోట్ల మార్క్ అందుకుంది. ఇప్పటికే 320 కోట్ల రూపాయల మార్క్ అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఇండస్ట్రీలో. ఒక రీజనల్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి ఈ సినిమా ఇంత అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చింది. 300 కోట్లు తీసుకువచ్చి టాలీవుడ్లో ఒక రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా మరో 10 రోజులు థియేటర్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ 22% ఆక్యుపెన్సీతో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తూ ఉన్నారు. ఓటీటీలో ఈ సినిమా సందడి చేసే వరకు ఖచ్చితంగా థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఈ మూవీ ఓవర్సీస్లో సైతం దుమ్ము దులిపేసింది. అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా కొన్నవారికి. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నామనే సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు.